మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే చివరి కార్తీక సోమవారం. ఇది ఈ కార్తీక మాసంలోని ఆఖరి సోమవారం. ఇది పోతే ఇక మళ్ళీ సంవత్సరం వరకు కార్తీక సోమవారాలు రావు. కార్తీక మాసంలో ఇప్పటి వరకు ఏ ఒక్క సోమవారం కూడా కార్తీక స్నానం చేయలేనివారు, పూజ చేయనివారు, దీపం పెట్టనివారు, ఉపవాసం ఉండనివారు కనీసం ఈ ఒక్క సోమవారం రోజైనా ఆ పని చేస్తే కార్తీక మాసంలోని అన్ని సోమవారాల్లో చేసినంత ఫలితం వస్తుంది. అంతేకాదు కార్తీక మాసంలో ఒక్కసారి కూడా 365 వత్తుల దీపాన్ని వెలిగించని వారు ఈరోజు వెలిగించవచ్చు. ఇక ఈ కార్తీక సోమవారం రోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ పవిత్ర సోమవార వ్రత కథను వింటే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. నరక బాధలు తప్పుతాయి. మీ దశ తిరిగిపోతుంది. శివ అనుగ్రహం కలుగుతుంది. అపర కుబేరులు అవ్వటం ఖాయం. ఈరోజు ఈ కథను వినటం వలన సమస్యలు, కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. మహాపుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా సోమపురి అనే ఒక ఊరు ఉండేది. ఆ పేరుకు తగ్గట్టే ఆ ఊరి ప్రజలు మహా సోమరిపోతులు. పొలాలు బంగారం పండిస్తాయి. పాడి పంటలకు లోటు లేదు. దీంతో వారికి కష్టపడటం అంటే ఏమిటో తెలియకుండా పోయింది. తమ సంపద అంతా తమ గొప్పతనమేనని, దేవుడి దయ ఏమీ లేదని గర్వపడేవారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను, పండుగలను, వ్రతాలను పూర్తిగా మర్చిపోయారు. గుడికి వెళ్ళటము, దీపం పెట్టడం వంటివి వారికి అనవసరమైన పనులుగా తోచేవి. ఆ ఊరిలో రవి అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, దైవభక్తి కలవాడు. ఊరి పెద్ద అయిన భూపతి కూతురు లక్ష్మిని మనసారా ప్రేమించాడు. లక్ష్మి కూడా రవి మంచితనానికి ఆకర్షితురాలైంది. కానీ తన తండ్రి గర్వానికి, దైవ దూషణకు భయపడి ఆ విషయం బయటపెట్టలేదు. భూపతికి రవి అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే రవి ఎప్పుడూ దేవుడు, పూజలు అంటూ తిరుగుతాడని, అలాంటివాడు తన కూతురికి భర్తగా పనికిరాడని భావించేవాడు. అలాంటి సమయంలో పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. ఆ మాసంలో వచ్చే సోమవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కైలాసంలో ఉన్న పరమశివుడికి భూలోకంలో తన భక్తులు కార్తీక సోమవారాన్ని ఎలా జరుపుకుంటున్నారో చూడాలనిపించింది. వెంటనే తన వాహనమైన నందీశ్వరుణ్ణి పిలిచి, నందీశ్వర, నీవు ఒక తెల్లని ఆవు రూపంలో భూలోకానికి వెళ్ళి నా భక్తుల భక్తిని పరిశీలించిరా అని ఆజ్ఞాపించాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించిన నంది ఒక అందమైన, బలమైన తెల్లావుగా మారి భూలోకానికి అడుగుపెట్టాడు. అలా తిరుగుతూ తిరుగుతూ సోమపురి గ్రామానికి చేరుకున్నాడు. అది కార్తీక మాసం మొదటి సోమవారం. ఆ రోజు ఊరంతా శివనామస్మరణతో, దీపాల వెలుగులతో కలకలలాడుతుందని నంది ఊహించాడు. కానీ ఊరిలోనికి అడుగు పెట్టగానే అతనికి నిరాశే ఎదురయ్యింది. ఊరంతా నిశ్శబ్దంగా, నిర్జీవంగా ఉంది. ఏ ఒక్క ఇంటి ముందు దీపం వెలగటం లేదు. ఏ గుడిలో నుంచి గంటల చప్పుడు వినిపించటం లేదు. ప్రజలంతా ఉపవాసం ఉండాల్సింది పోయి ఇళ్లల్లో రుచికరమైన భోజనాలు వండుకు తింటూ, కొందరు చెట్ల కింద పేకాట ఆడుకుంటూ, మరికొందరు పగలు రాత్రి తేడా లేకుండా నిద్రపోతూ కనిపించారు. నందికి ఆ దృశ్యం చూసి చాలా బాధ కలిగింది. ఆ ఊరిలో ఉన్న శివాలయానికి వెళ్ళాడు. అక్కడంతా బూజుపట్టి గబ్బిలాలకు నివాసంగా మారింది. కనీసం ఒక్క దీపం కూడా వెలిగించే నాథుడు లేడు. నిరాశతో అలా వీధుల్లో తిరుగుతూ ఉండగా ఒక చిన్న ఇంటి ముందు మాత్రం ఒకే ఒక్క మట్టి ప్రమిదలో దీపం వెలుగుతూ కనిపించింది. ఆ ఇంటి ముందు రవి నిలబడి చేతులు జోడించి శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అది చూసిన కొందరు గ్రామస్తులు, చూడండ్రా, వీడి వెర్రి, ఈ దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడంట. మన కష్టం మనది, మన సంపద మనది, మధ్యలో ఆ దేవుడెందుకు అని ఎగతాళి చేశారు. వారి మాటలకు రవి బాధపడ్డాడు. కానీ తన భక్తిని మానలేదు. ఆ ఒక్క దీపం తప్ప ఆ ఊరంతా అంధకారంలోనే ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన నంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతటి భక్తిహీనులను తానెప్పుడూ చూడలేదు. వెంటనే ఆవు రూపాన్ని విడిచిపెట్టి కైలాసానికి పయనమయ్యాడు. కైలాసంలో శివుడి దగ్గరకు వెళ్ళి నంది సోమపురి ప్రజల సోమరితనాన్ని, గర్వాన్ని, భక్తిహీనతను కన్నీళ్లతో వివరించాడు.
వారి దైవదూషణ మాటలను చెప్పినప్పుడు శివుడి మూడో కన్ను కొద్దిగా తెరుచుకుంది. ఆయన ఆగ్రహంతో రగిలిపోయాడు. నా భక్తులు ఇంతగా అహంకారంతో కళ్ళు మూసుకుపోయారా? వారికి తమ సంపదకు కారణం తామేనని గర్వమా? అయితే ఆ గర్వాన్ని నేను అణిచివేస్తాను. ఏ నీటి చుక్క వల్ల వారి పొలాలు పండుతున్నాయో ఆ నీటి చుక్కే వారి కంటికి కనబడకుండా చేస్తాను. ఈ క్షణం నుంచి సరిగ్గా సంవత్సరం పాటు సోమపురిలో చినుకు కూడా పడదు. ఇది నా శాపం అని గర్జించాడు. శివుడి శాపంతో సోమపురిపై ఆకాశం మూసుకుపోయింది. మేఘాలు ఆ ఊరి వైపు చూడటమే మానేశాయి. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. చినుకు జాడలేదు. మొదట ప్రజలు తేలికగా తీసుకున్నారు. కానీ నెమ్మదిగా చెరువులు ఎండిపోయాయి. నదిలో నీరు ఇంకిపోయింది. పచ్చని పొలాలు బీటలు వారి నెరలు చాచాయి. పశువులు త్రాగడానికి నీరు లేక, తినడానికి పచ్చి గడ్డి లేక చనిపోవటం మొదలుపెట్టాయి. గ్రామంలో కరువు వెలయ తాండవం చేసింది. ఒకప్పుడు సంపదతో తులతూగిన సోమపురిలో ఇప్పుడు త్రాగడానికి గుక్కెడి నీళ్ల కోసం ప్రజలు అల్లాడిపోయారు. భూపతి గర్వం అణిగిపోయింది. తన ధనాగారంలోని ధాన్యం కూడా అయిపోవచ్చింది. ప్రజలు ఆకలితో దాహంతో అలమటించటం చూసి అతని గుండె తరుక్కుపోయింది. తమ గర్వం సోమరితనం వల్లే ఈ దుస్థితి వచ్చిందని గ్రామస్తులకు నెమ్మదిగా అర్థమయ్యింది. రవి మాత్రం తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకుంటూ తన చిన్న పెరట్లో కొన్ని మొక్కలను బ్రతికించుకున్నాడు. లక్ష్మి రోజు రహస్యంగా రవి దగ్గరకు వచ్చి తన ఇంట్లో దాచిన నీటిని, ఆహారాన్ని పేదలకు పంచమని ఇచ్చేది. ఆ కష్టకాలంలో వారిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. వారిద్దరూ కలిసి కష్టాల్లో ఉన్నవారికి సేవ చేయటం భూపతి చూశాడు. కానీ ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. 1 సంవత్సరం గడిచింది. కైలాసం నుంచి పరమశివుడు సోమపురి దుస్థితిని చూశాడు. ఆకలితో ఏడుస్తున్న పసిపిల్లలను, నీటి కోసం నాలుక బయటపెట్టి చనిపోతున్న పశువులను చూసి ఆయన కరుణామయ హృదయం ద్రవించింది. వారికి తమ తప్పు తెలిసి వచ్చిందని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారని గ్రహించాడు. వారికి ఇంకొక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే నందిని పిలిచి, నందీశ్వర, నీవు మళ్ళీ ఆవు రూపంలో సోమపురికి వెళ్ళు. ఈసారి నీరసించి దాహంతో ఉన్న ఆవులా వెళ్ళు. వారికి నా సందేశాన్ని తెలియజేయి. రాబోయే కార్తీక మాసంలో ప్రతి సోమవారం నన్ను భక్తి శ్రద్ధలతో పూజించి నా గుడిలో దీపాలు వెలిగిస్తే వారి పాపాలను క్షమించి వర్షాలను కురిపిస్తానని చెప్పు అని ఆజ్ఞాపించాడు. నంది మళ్ళీ ఆవు రూపంలో ఈసారి ఎముకలు బయటపడి నీరసంగా నడుస్తూ సోమపురిలోనికి ప్రవేశించాడు. ఆ ఊరు ఒక శ్మశానంలా ఉంది. దాహంతో నంది నాలుక బయటకు వేలాడుతోంది. అలా తిరుగుతూ లక్ష్మి ఇంటి ముందు పడిపోయాడు. లక్ష్మి ఆ ఆవును చూసి జాలిపడింది. తన కోసం దాచుకున్న చివరి నీటిని తెచ్చి ఆవుకు తాగించింది. ఆ నీరు తాగగానే ఆవుకు కొంచెం శక్తి వచ్చినట్లు అనిపించింది. అది నెమ్మదిగా తల పైకెత్తి లక్ష్మితోనూ అక్కడికి అప్పుడే వచ్చిన రవితోనూ మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. బిడ్డలారా, మీ దయకు సంతోషం. నేను కైలాసం నుంచి వచ్చిన నందీశ్వరుడిని. మీ ఊరి ప్రజల పశ్చాత్తాపాన్ని శివుడు గమనించాడు. మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ కార్తీక మాసంలోని 4 సోమవారాలు ఊరంతా ఏకమై భక్తితో శివుణ్ణి పూజిస్తే మీ శాపం తొలగిపోయి వర్షాలు కురుస్తాయి. ఇదే మీకు చివరి అవకాశం అని చెప్పి ఆ ఆవు మాయమైపోయింది. రవి, లక్ష్మి ఆశ్చర్యపోయారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామస్తులకు, భూపతికి ఈ విషయం చెప్పారు. మొదట ఎవరూ నమ్మలేదు. కానీ భూపతి, మనం కోల్పోవడానికి ఇంకేమీ లేదు. మన గర్వం వల్లే ఈ శిక్ష అనుభవించాం. ఇప్పుడు ఆ శివుడే ఒక దారి చూపించాడు. ఈ ఒక్కసారి మనమందరము కలిసి భక్తితో ఆయన్ను వేడుకుందాం. ఇదే మన చివరి ప్రయత్నం అని ప్రజలను ఒప్పించాడు. అతనిలో వచ్చిన మార్పుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుండి సోమపురి ప్రజలంతా ఒక్కటయ్యారు. శివాలయాన్ని శుభ్రం చేశారు. కార్తీక మాసం మొదటి సోమవారం రానే వచ్చింది. ఊరిలోని ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు ఉపవాసం ఉన్నారు. ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానాలు చేసి గుడిలో శివుడికి అభిషేకాలు చేశారు. రోజంతా శివనామ స్మరణతో గడిపారు. సాయంత్రం ఊరంతా లక్షలాది దీపాలను వెలిగించారు. ఆ కాంతి కైలాసం వరకు చేరింది. ఇలా 1 సోమవారం, 2 సోమవారాలు, 3 సోమవారాలు గడిచాయి. వారి భక్తిలో ఎలాంటి లోపం లేదు. చివరి 4వ సోమవారం రాత్రి పగలంతా గుడి ప్రాంగణంలో చేరి భజనలు చేస్తూ జాగరణ చేస్తున్నారు. వారి కళ్ళల్లో ఆర్తి, గుండెల్లో పశ్చాత్తాపం తప్ప మరేమీ లేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా ఆకాశంలో ఉరుములు మెరిశాయి. నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ప్రజలు ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూస్తూ ఉండగానే చల్లని వర్షపు చినుకులు వారి ముఖాలపై పడ్డాయి.
కొద్దిసేపటికే కుండపోత వర్షం మొదలయ్యింది. ఆ వర్షంలో తడుస్తూ ప్రజలంతా ఆనందంతో నాట్యం చేశారు. అది కేవలం వర్షం కాదు, వారి పాపాలను కడిగివేస్తున్న శివుడి కరుణాధార. భూపతి ఆనంద పుష్పాలతో రవిని లక్ష్మిని దగ్గరకు తీసుకుని, నాయనా రవి, నీ భక్తి మా కళ్ళు తెరిపించింది. నా కూతురికి నీకంటే మంచి భర్త దొరకడు. మీ ఇద్దరి వల్లే ఈ ఊరు బ్రతికింది అని వారిద్దరినీ ఆశీర్వదించాడు. ఆ వర్షానికి ఎండిన నేల తడిసి బీటలు మూసుకుపోయాయి. చెరువులు నదులు నిండాయి. కొద్ది కాలంలోనే సోమపురి మళ్ళీ పచ్చదనంతో కలకలలాడింది. అప్పట్నుంచి ఆ గ్రామస్తులు సోమరితనాన్ని గర్వాన్ని విడిచిపెట్టి భక్తితో కష్టపడి పనిచేసుకుంటూ జీవించారు. సోమపురి పేరును శివపురంగా మార్చుకున్నారు. అప్పట్నుంచి ప్రతి కార్తీక సోమవారం ఆ ఊరిలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ విధంగా భక్తి, పశ్చాత్తాపం, కరుణ ఎలాంటి శాపానైనా ఎలా జయించగలవో ఆ ఊరి ప్రజలు తెలుసుకున్నారు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకుని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమ్మిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు, ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రము మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు.
నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు. కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. అలాగే ఈ కార్తీక సోమవారం సందర్భంగా శివభక్తులలో గొప్పవాడైన రుద్ర పశుపతి కథను వింటే చాలు మీకు సకల శుభాలు కలుగుతాయి. పూర్వం రుద్ర పశుపతి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన పురాణాలు, హరికథలు ఎక్కువగా వినేవాడు. ఒకసారి వాళ్ళ ఊళ్ళో ఒక పౌరాణికుడు భాగవత పురాణమును చెప్తూ సాగర మదనం గురించి చెప్పసాగాడు. అందులో సాగర మదనంలో ఆలాహలం రావటం, దానిని బ్రహ్మ విష్ణువుల కోరిక మీద ఈశ్వరుడు మింగటం చెప్పాడు. రుద్ర పశుపతి ఆ కథలో ఎంత తన్మయత్నం పొందాడంటే ఆ పౌరాణికుణ్ణి మళ్ళీ మళ్ళీ అదే కథ చెప్పమని అడిగి, ఏమిటి శివుడు విషం మింగాడా? ఇది నిజమేనా? ప్రాణాంతకమైన విషాన్ని శివుడు నిజంగా మింగాడా అని ఆ పౌరాణికుణ్ణి గుచ్చి అడుగగా ఆయన కూడా నిజమే, శివుడు ఆ ఆలాహలాన్ని మింగాడు అని చెప్పాడు. దానితో ఆ భక్తుడు స్పృహ తప్పి నేల మీద పడి కొంతసేపు తర్వాత తెలివి రాగా శివుడు తన ఎదురుగా అప్పుడే విషం మింగినట్లుగా బాధపడుతూ, నా తండ్రి శివయ్య, నువ్వు విషం ఎందుకు మింగావయ్యా? నువ్వు విషం మింగావని వెంటనే నేను భరించలేక ఇలా అయిపోయానే. ఇంక నిజంగా విషం మింగిన నువ్వెలా ఉన్నావో కదా. అయ్యో, ఆ విషం లోపలికెళ్తే నిన్ను చంపివేస్తుంది. వెంటనే కక్కేవయ్యా, లేకపోతే నువ్వు చచ్చిపోతావయ్యా. నీ మరణ వార్తను నేనెట్లా వినేది? విని నేను బ్రతికి ఉంటానా? అయినా నిన్ను విషం మింగమని వాళ్ళెట్లా కోరుకున్నారు? నిన్నడగడానికి వాళ్లకు నేరలా వచ్చింది. అదేదో వాళ్లే మింగవచ్చు కదా. ఎంత గడుసు వాళ్ళు. నువ్వేమే విషం మింగి చనిపోవాలా? వాళ్ళు మాత్రం సుఖంగా ఉండాలా? నీకే గనుక తల్లి ఉంటే నిన్నిలా విషం మింగనిచ్చేదా? నీ అర్ధాంగి ఎలా ఊరుకున్నది? నీ కుమారులు అక్కడ లేరా? ఎక్కడికి వెళ్ళారు? సమయానికి వాళ్ళుంటే నిన్నిలా విషం తాగనిచ్చేవాళ్ళ? నా తండ్రి, నీకెంత ఆపద వచ్చింది? నేను భరించలేకుండా ఉన్నాను. ఇక వెంటనే దాన్ని కక్కేవయ్యా అని మళ్ళీ పౌరాణికుణ్ణి శివుడు విషం కక్కాడా లేదా అని అడగసాగాడు. దానికి ఆ పౌరాణికుడు కక్కలేదు, ఇంకా ఆయన గొంతులోనే ఉన్నది, కంఠంలో నిలుపుకున్నాడు అని చెప్పాడు. అది విని రుద్రపశుపతి మళ్ళీ, అయ్యో, విషం కంఠంలో ఉన్నదే, అది కంఠం దిగితే ఇక చెప్పేదేమున్నది, ఇక మరణమే. ఆ మరణ వార్త నా చెవిని పడక మునిపే నేనే ప్రాణత్యాగం చేసేస్తాను అని దగ్గరలో ఉన్న ఒక లోతైన చెరువులో పడి ప్రాణత్యాగము చేయబోగా శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి, భక్తవరా, నీ మూఢభక్తికి నేను మెచ్చాను, వరము కోరుకో అన్నాడు. అప్పుడు కూడా రుద్రపశుపతి, నా వరము సంగతి దేవుడెరుగు, ముందు నువ్వా విషాన్ని కక్కవయ్యా, కక్కావా లేదా? ఆ సంగతి చెప్పు అని నిలదీశాడు. అప్పుడు ఈశ్వరుడు తనని ఓదార్స్తూ, నేను విషాన్ని కడుపులోకి మింగలేదు, కంఠంలోనే ఉంచుకున్నాను. అందుకే గదా భక్తులు నన్ను నీలకంఠుడు అంటారు. ఈ విషమిలా కంఠంలోనే ఉండటం వల్ల నా శరీరంలో ఏమీ మార్పు రాదు. నేను ఎప్పటిలాగా ఆరోగ్యంగానే ఉంటాను అని చెప్పాడు. కానీ రుద్రపశుపతికి ఇంకా నమ్మకం కుదరలేదు. విషం ఎప్పటికైనా ప్రాణహాని కలిగిస్తుంది కదా, అందుకనే వెంటనే దాన్ని కక్కివెయ్యి. ఆ విషం కంఠంలోనే ఎల్లకాలం అలాగే ఉంటుందా? పొరపాటున కిందికి దిగితే తప్పకుండా ఆపదే. అదిగో దిగుతున్నట్లుగా నాకు కనబడుతోంది అని తదేక దృష్టితో శివుని కంఠం వంకే చూడసాగాడు. అప్పుడు శివుడు అతనిని తన తొడపై కూర్చుండబెట్టుకుని, ఈ విషం ఎప్పుడూ అలాగే ఉంటుంది, కిందికి దిగదు. నువ్వు నమ్మకపోతే నమ్మకం కలిగే వరకు అలాగే చూస్తూ ఉండు అన్నాడు. దానికి ఆ భక్తుడు, నేను అలాగే చూస్తూ ఉంటాను
ఆ విషయము కంఠంలో నుంచి ఎప్పుడు కిందికి దిగుతుందో అప్పుడే నేను కూడా నా ప్రాణం విడుస్తాను అని చూస్తూ కూర్చున్నాడు. ఇప్పటికీ రుద్రపశుపతి ఈశ్వర్ని ఒళ్ళో కూర్చున్నట్లే భావిస్తారు. ఈ కథ బసవ పురాణంలోనిది. భక్తికి లొంగని భగవంతుడు ఉండడు అని ఈ కథ నిరూపిస్తుంది. రుద్రపశుపతి భగవంతుణ్ణి అతిగా ప్రేమించి ఆయన బాగోగులే తనకు ముఖ్యమనుకుని ఆయన కోసం తన ప్రాణం కూడా త్యజించడానికి సిద్ధపడి చివరికి తన మూఢభక్తితో ఆయన ఒడిలోకే ఎక్కి కూర్చున్నాడు. భక్తుడి కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు. ఒకానొక అద్భుతమైన సమయంలో కైలాస పర్వతంపై పార్వతీదేవి పరమశివుని సన్నిధికి చేరుకుని ఆయన పాదాలకు భక్తితో నమస్కరించి ఆర్తిగా ఇలా అడిగింది. ఓ జగత్పతి, నీవే ఈ సృష్టికి ఆది, నీవే అంతం. నీ సంకల్పం లేనిదే చీమైనా కుట్టదు, కాలం కూడా నీ ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఈరోజు నా మనసులో ఒక పెద్ద సందేహం మెదులుతోంది. దానిని నివృత్తి చేయవలసిందిగా నిన్ను కోరుతున్నాను. ప్రభు, శివలింగానికి జలాభిషేకం చేసే నియమాలు ఏమిటి? ఏ స్త్రీ శివలింగానికి జలాన్ని సమర్పించవచ్చు, ఏ స్త్రీ సమర్పించకూడదు? ముఖ్యంగా పవిత్రమైన కార్తీక మాసంలో ఏ స్త్రీలు నిన్ను పూజించకూడదు? దయచేసి నా ఈ ఆందోళనను తొలగించు దేవా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. పార్వతీదేవి అమాయకమైన లోక కళ్యాణకారకమైన ఈ ప్రశ్నలకు ఆ త్రినేత్రుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు. ఓ దేవి పార్వతి, నీవు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావు. అది కేవలం నీ సందేహం కాదు, యావత్ స్త్రీలోకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ధర్మసూత్రం. శివలింగానికి జలాభిషేకం చేయడానికి కొన్ని కఠినమైన అత్యంత ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో గౌరవించి మనశ్శుద్ధితో జలాన్ని సమర్పించాలి. ఒకవేళ ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ నియమాలను అతిక్రమిస్తే అది పుణ్యానికి బదులు ఘోరమైన పాపానికి దారితీస్తుంది. ఓ ప్రియ, ఎక్కడైతే ఈ నియమాలను ఉల్లంఘిస్తారో అక్కడ నేను తీవ్రమైన కోపంతో ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతాను. అప్పుడు ఆ ప్రదేశంలో దారిద్ర్యం, దుఃఖం, అశాంతి మాత్రమే మిగులుతాయి. ఈరోజు శివలింగానికి జలం సమర్పించకూడని 3 రకాల స్త్రీల గురించి మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ స్త్రీలు శివలింగానికి జలం సమర్పిస్తే వారికి ఎలాంటి శుభ ఫలితము లభించకపోగా వారి కుటుంబంపై కూడా దాని దుష్ప్రభావం పడుతుంది. శివలింగం నా యొక్క సాక్షాత్ స్వరూపం. దానిని నిత్యం పూజించే వారిని, వారి కుటుంబాలను నేను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతాను. నా భక్తితో 12 ఏళ్ల బాలుడైన మార్కండేయుడు యముడినే జయించి అమరత్వాన్ని పొందిన విషయం నీకు తెలియనిది కాదు కదా. ఓ పార్వతి, శివలింగానికి జలాభిషేకం చేసే నియమాలను వివరించే ముందు నా పరమ భక్తురాలైన సువర్ణ గురించిన ఒక పురాతన కథను చెప్తాను. ఈ కథను వింటేనే సర్వ పాపాలు హరించుకుపోతాయి. ఈ కథను శ్రద్ధగా విన్న ప్రతి స్త్రీకి 100 సంవత్సరాల పాటు శివలింగానికి జలాభిషేకం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ కథను పూర్తి శ్రద్ధతో విని ఇతరులకు చెప్పే వారి జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దారిద్ర్యం నశించి వారు సంసారం అనే మాయ నుండి విముక్తి పొందుతారు అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి భక్తితో చేతులు జోడించి, ఓ స్వామి, నీ ముఖారవిందం నుండి ఈ పవిత్రమైన కథను వినటం నా పూర్వజన్మ సుకృతం. దయచేసి ఆ కథను వివరించండి, నేను ఏకాగ్ర చిత్తంతో వింటాను అని అన్నారు. అప్పుడు భగవాన్ శివుడు ఆ అద్భుతమైన కథను వివరించడం ప్రారంభించారు. భగవాన్ శివుడు ఇలా అన్నారు. ఓ దేవి పార్వతి, పూర్వకాలంలో అమరావతి అనే నగరంలో విద్యాసాగరుడు అనే ఒక వేద పండితుడైన బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. విద్యాసాగరుడు అత్యంత బుద్ధిమంతుడు, రూపవంతుడు, గుణవంతుడు, సకల శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. అతని సమీపంలోనే జ్ఞానపురి అనే మరో నగరం ఉండేది. అక్కడ సుధీరుడు అనే గొప్ప విద్వాంసుడైన బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. సుధీరుడికి సువర్ణ అనే కుమార్తె ఉండేది. సువర్ణ భగవాన్ శివుని పట్ల అపారమైన అచంచలమైన భక్తి కలిగిన యువతి. ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి నియమనిష్టలతో పూజలు చేసిన తర్వాతే తన దినచర్యను ప్రారంభించేది.
శివుని అనుగ్రహం పొందాలనే తపనతో ఆమె తన కోరికలు నెరవేర్చుకోవడానికి 16 కార్తీక సోమవారాల వ్రతాన్ని కూడా అత్యంత కఠోరంగా ఆచరించింది. ఆమె తండ్రి సుధీరుడు ఆమెను ప్రేమతో గారాభంతో పెంచాడు. సువర్ణ అత్యంత రూపవతి, గుణవతి, సాత్విక స్వభావం కలిగిన యువతి. సువర్ణ వివాహ వయస్సుకు చేరుకున్నప్పుడు సుధీరుడికి ఆమె వివాహం గురించి చింతపట్టుకుంది. అతను తన భార్యతో, ప్రియ, మన కుమార్తె ఇప్పుడు యవ్వనంలోనికి అడుగుపెట్టింది. ఆమెకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేయటం మన కర్తవ్యం అన్నాడు. అప్పుడు అతని భార్య, స్వామి, నా దృష్టిలో అమరావతిలో నివసించే విద్యాసాగరుడి కుమారుడైన దయానిధి ఉన్నాడు. అతను విద్వాంసుడు, సద్గుణ సంపన్నుడు, తల్లిదండ్రులను సేవించే ఉత్తముడు. అతనితో మన కుమార్తె వివాహం చేస్తే ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుంది అని చెప్పింది. సుధీరుడు ఆమె మాటలతో ఏకీభవించి, నీవు సరిగ్గా చెప్పావు. దయానిధి గురించి నేను కూడా చాలా మంచి విషయాలు విన్నాను. మనం వారి ఇంటికి వెళ్ళి సంబంధం ఖాయం చేద్దాం అని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు సుధీరుడు దయానిధి ఇంటికి వెళ్ళినాడు. ఆ సమయంలో దయానిధి తన వృద్ధులైన తల్లిదండ్రుల పాదాలకు సేవ చేస్తూ ఉన్నాడు. సుధీరుడు అతని సేవాభావాన్ని చూసి ఎంతగానో ఆనందించాడు. ఓహో, ఈ బ్రాహ్మణ యువకుడు ఎంత గొప్పవాడు! తన తల్లిదండ్రులను సాక్షాత్తు దైవాలుగా భావించి ఎంత భక్తితో సేవిస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు. అప్పుడు దయానిధి సుధీరుడిని గౌరవంగా ఆహ్వానించి, ఓ విప్రోత్తమ, స్వాగతం, మీకు ఎలాంటి సహాయం కావాలి అని వినయంగా అడిగాడు. దయానిధి ఇంటిని పరిశీలించిన సుధీరుడు అక్కడ ఒక ప్రత్యేక పూజా మందిరంలో శివలింగం శాస్త్రోక్తంగా స్థాపించబడి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతున్నట్లుగా గమనించాడు. అతనికి దయానిధి తన కుమార్తెకు అన్ని విధాలా సరైన వరుడని పూర్తి నమ్మకం కలిగింది. అప్పుడు సుధీరుడు, ఓ విప్ర, నేను నా కుమార్తె సువర్ణ వివాహ ప్రతిపాదనతో వచ్చాను. ఆమెకు నీవే తగిన వరుడవని నేను భావిస్తున్నాను అన్నాడు. దయానిధి తల్లిదండ్రులు కూడా ఈ ప్రతిపాదనకు ఎంతగానో సంతోషించారు. చివరికి దయానిధి కూడా ఈ వివాహానికి తన అంగీకారాన్ని తెలిపాడు. ఒక శుభముహూర్తంలో దయానిధి మరియు సువర్ణల వివాహం ఒక పవిత్రమైన యజ్ఞవాటికలో అత్యంత వైభవంగా జరిగింది. సువర్ణ అందం, గుణగణాలు చూసి దయానిధి ఎంతగానో ఆనందించాడు. సువర్ణ నిజంగా అత్యంత రూపవతి, గుణవతి మరియు పతివ్రత. వివాహం తర్వాత సువర్ణ తన భర్త ఇంటికి వచ్చింది. ఆమె తన భర్తను, అత్తమామలను భక్తితో, ప్రేమతో సేవించటం ప్రారంభించింది. ఆమె మధురమైన మాటలతో, పనులతో ఇంట్లోని అందరి మనసులను గెలుచుకుంది. సువర్ణ అత్తమామలు ఆమె పనులతో సంతృప్తి చెంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. సువర్ణ ఉదయాన్నే లేచి ఇంటి ఆవరణను శుభ్రంగా తుడిచి గోమయంతో అలికి అందమైన ముగ్గులు పెట్టేది. ఇంటిని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచి స్నానమాచరించి పూజగదిలోని శివలింగానికి స్వయంగా జలాభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించేది. రోజంతా ఇంటి పనులు చేస్తూ కుటుంబ సభ్యులందరినీ ప్రేమగా చూసుకునేది. రాత్రి భర్త పాదాలను ఒత్తి అతను నిద్రపోయిన తర్వాతే ఆమెను దించేది. సువర్ణలో ఒక పతివ్రత స్త్రీకి ఉండవలసిన అన్ని ఉత్తమ లక్షణాలు ఉండేవి. ఆమె తన భర్తనే పరమేశ్వరుడిగా భావించి మనసా, వాచా, కర్మణ సేవించేది. ఆమె కలలో కూడా పరపురుషుణ్ణి గురించి ఆలోచించేది కాదు. సత్యం, ధర్మం, పవిత్రతను పాటించే సాత్విక స్త్రీ ఆమె. ఆమె స్వభావాన్ని చూసి సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఆమెపై కరుణ చూపింది. లక్ష్మీదేవి స్వయంగా సువర్ణ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంది. దీనివల్ల సువర్ణ జీవితంలో సుఖము, ఐశ్వర్యము, సమృద్ధి మరింత పెరిగాయి. ఓ పార్వతి, ధనలక్ష్మి ఎల్లప్పుడూ పతివ్రతలైన సత్యధర్మాలను పాటించే స్త్రీల ఇళ్లలోనే నివసిస్తుంది. సువర్ణలో ఒక శ్రేష్టమైన పతివ్రత స్త్రీకి ఉండవలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఒకరోజు ఆమె తెలియక చేసిన ఒకే ఒక్క చిన్న తప్పిదం వల్ల ఆమె కుటుంబం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆమె జీవితంలో ఆనందం స్థానంలో కేవలం క్లేశం, అశాంతి, దుఃఖం మాత్రమే నిండిపోయాయి. అసలేం జరిగింది అంటే, ఒకరోజు పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం కావడానికి ముందు రోజు అంటే అమావాస్య రోజు సువర్ణ మధ్యాహ్నం భోజనం కోసం కోసంబీర్ అనే ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేసింది. అందులో ఉల్లిపాయలు, క్యారెట్టు వంటి ఇతర కూరగాయలను పెరుగుతో కలిపి రుచి కోసం సైంధవ లవణానికి బదులుగా పొరపాటున సాధారణ ఉప్పును వాడింది. ఆ రోజు సాయంత్రం సువర్ణ, దయానిధి భోజనం చేసి నిద్రపోయారు.
కోసంబీర్ కొంత మిగిలిపోయింది. కానీ ఆ వంటకం చాలా రుచికరంగా ఉండటంతో మరుసటి రోజు ఉదయం కార్తీక మాసం మొదటి రోజున సువర్ణ, దయానిధి ఇద్దరూ ఆ మిగిలిన కోసంబీర్ను తిన్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తాపసిక ఆహారాన్ని అధికంగా తీసుకుంటే మనిషి మనసులో కామవాంఛలు, రజోగుణం పెరుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సరిగ్గా అదే జరిగింది. ఆ తాపసిక ఆహార ప్రభావంతో దయానిధి కామాంతురుడై స్నానం చేసి పూజకు సిద్ధమవుతున్న సువర్ణతో శారీరకంగా కలిశాడు. దీనివల్ల సువర్ణ శరీరం అపవిత్రమైంది. దురదృష్టవశాత్తు సువర్ణ కూడా కామవాంఛల ప్రభావంతో ఉండటం వల్ల తన నిత్య నియమాలను, ధర్మ సూక్ష్మాలను పూర్తిగా మర్చిపోయింది. భర్తతో కలిసిన తర్వాత తిరిగి స్నానం చేయకుండానే అపవిత్రమైన శరీరంతో పూజామందిరంలోనికి ప్రవేశించి శివలింగాన్ని సృష్టించి జలాభిషేకం చేసింది. ఆమె అపవిత్ర స్పర్శ తగలగానే ఆ పవిత్ర లింగం నుండి నేను కోపంతో అంతర్ధానమయ్యాను. ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాను. శివుడు లేని చోట మహామోహం అనే రాక్షస శక్తి ప్రవేశించింది. ఆ మహామోహం ఆమె శరీరంలోనూ నివసించటంతో సువర్ణ అన్ని ధార్మిక కార్యక్రమాలకు, ఆలోచనలకు దూరమైంది. ఆమె అంతకు ముందు ఆచరించిన 16 కార్తీక సోమవార వ్రతాల పుణ్యఫలం ఒక్క క్షణంలో నాశనమైపోయింది. ఆమె భర్త దయానిధి ఇద్దరూ తెలియక తాపసిక ఆహారం తినటం, కార్తీక మాసంలో సాధారణ ఉప్పు వాడటం, అపవిత్రమైన స్థితిలో శివలింగాన్ని తాకటం వల్ల వారి వ్రతాలన్నీ కూడా విఫలమయ్యాయి. మహామోహం ఆమె మనసును పూర్తిగా భ్రష్టు పట్టించింది. దీని ప్రభావం దయానిధిపై కూడా తీవ్రంగా పడింది. అతను ఎల్లప్పుడూ కామవాంఛలలో మునిగి సువర్ణతో భోగ విలాసాలలో నిమగ్నమయ్యారు. ఒకరోజు అతను అన్ని హద్దులను దాటి సువర్ణ నెలసరిలో అనగా మాసిక ధర్మంలో ఉన్నప్పుడు ఆమెతో బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఘోరాతి ఘోరమైన పాపం. దీనివల్ల సువర్ణ శరీరంలో నివసించిన బ్రహ్మహత్య సమానమైన పాపం దయానిధి శరీరంలోనికి ప్రవేశించింది. స్త్రీ నెలసరిలో ఉన్న 3 రోజులు ఆమెను స్పృశించకూడదని పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో ఆమెను స్పృశించిన పురుషుడు ఆ పాపంలో భాగస్వామి అవుతాడు. ఆ భయంకరమైన పాపం దయానిధి శరీరంలోనికి ప్రవేశించటంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతనికి తక్షణమే భయంకరమైన కుష్టి రోగం సంక్రమించింది. అతని శరీరం నిండా నీరసంతో కూడిన బొబ్బలు, వాటి నుండి రక్తం, చీము కారటం మొదలై దుర్వాసన రావటం ప్రారంభమైంది. అతను నొప్పితో, అయ్యో నేను ఏ పాపం చేశాను, ఈ భయంకరమైన దుర్గతి నాకు ఎందుకు పట్టింది, ఓ భోలా శంకర, ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని కేకులు వేయటం ప్రారంభించాడు. అప్పుడు సువర్ణ అత్తగారు ఆ శబ్దాలు విని అక్కడికి వచ్చి తన కుమారుణ్ణి ఆ దుస్థితిలో చూసి కోపంతో ఊగిపోయింది. ఆమె సువర్ణను జుట్టు పట్టుకొని, ఒసేయ్, నీవు ఏం చేశావు? నా కుమారుడి ధర్మాన్ని, జీవితాన్ని నాశనం చేశావు. నీవు నెలసరిలో ఉన్నప్పుడు ఎందుకు అతనితో కలిశావు అని తిట్టడం ప్రారంభించింది. సువర్ణ తన భర్త దుర్గతిని చూసి భయపడి బిగ్గరగా ఏడుస్తూ, అత్తమ్మ, నన్ను క్షమించు, నా వల్ల పెద్ద అపరాధం జరిగింది, కామవాంఛలకు లోనై నేను ఈ పాపం చేశాను అని వేడుకుంది. కానీ ఆమె అత్తగారు ఆగ్రహంతో, ఓ పాపాత్మురాలా, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, నీవు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చావు అని సువర్ణను ఇంటి నుండి గెంటేసింది. సువర్ణ దుఃఖంతో కట్టుబట్టలతో ఇంటిని విడిచి తన తప్పిదంపై పశ్చాత్తాపంతో నడవసాగింది. ఆమెకు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. చివరికి సువర్ణ ఒక దట్టమైన అడవిలోనికి చేరుకుంది. అక్కడ ఒక పాడుబడిన శివాలయం ఉంది. ఆమె సహాయం కోసం అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడ ఎవరూ లేరు. సువర్ణ ఆలయంలో కూర్చొని తన పాపాల గురించి ఆలోచిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. కొంత సమయం తర్వాత ఆ ఆలయ పూజారి అయిన ఒక తేజోవంతుడైన సాధువు అక్కడికి వచ్చాడు. దుఃఖంలో కూర్చొని ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపోయి, ఓ కళ్యాణి, నీవు ఎవరు? ఈ నిర్జీవ ప్రదేశంలో ఒంటరిగా ఎందుకు కూర్చొని ఏడుస్తున్నావు? నీ దుఃఖానికి కారణం ఏమిటి? ఏదైనా రహస్యం కాకపోతే చెప్పు, నీకు సహాయం చేయగలనేమో అని కరుణతో అడిగాడు. అప్పుడు సువర్ణ ఏడుస్తూ, ఓ మునివర్య, నా పేరు సువర్ణ, నా వల్ల ఘోరమైన పాపం జరిగింది. దాని కారణంగానే నేను నా కుటుంబం నుండి వెలివేయబడి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. సాధువు ఆమెను ఓదార్చి, బిడ్డ, నీవు చేసిన పాపం ఏమిటో వివరంగా చెప్పు.
నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. సువర్ణ తన పాపాన్ని వివరించి, నెలసరిలో ఉన్నప్పుడు నేను నా భర్తతో కలిశాను, దీనివల్ల అతను భయంకరమైన కుష్ఠిరోగంతో బాధపడుతున్నాడు అని చెప్పింది. అప్పుడు సాధువు కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో జరిగిందంతా కూడా గ్రహించి, బిడ్డా చింతించకు, తెలియక చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. నీవు ఈ ఆలయంలోనే ఉండి భగవాన్ శివుణ్ణి సేవించు, నిత్యం శివలింగానికి జలాభిషేకం చెయ్యి, బిల్వ పత్రాలను సమర్పించు. శివుడు సర్వలోకాలకు తండ్రి, ఆయన శరణు కోరిన వారిని తప్పక రక్షిస్తాడు. నీ భర్త కూడా త్వరలోనే కోలుకుంటాడు అని అభయమిచ్చాడు. సువర్ణ ఆ ఆలయంలోనే ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ నిత్యం శివలింగానికి జలాభిషేకం చేయటం, బిల్వ పత్రాలు సమర్పించటం, ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయంలోని ఆవులకు గడ్డి వేయటం ప్రారంభించింది. రోజంతా శివమూర్తి ముందు కూర్చుని ఆయన స్తోత్రాలు పఠిస్తూ భర్త క్షేమం కోసం 16 కార్తీక సోమవార వ్రతాలను మళ్ళీ అత్యంత నిష్ఠతో ఆచరించింది. ఇలా 1 సంవత్సరం గడిచింది. కానీ శివుడు ఆమె భక్తిని పరీక్షిస్తున్నాడు. మళ్ళీ కార్తీక మాసం వచ్చింది. సాధువు ఆమెతో, బిడ్డ, ఈ కార్తీక మాసంలో మరింత నిష్ఠగా సోమవార వ్రతాలను ఆచరించు, శివునిపైనే పూర్తి ధ్యానం ఉంచు, ఎలాంటి తప్పు జరగకుండా చూసుకో. కార్తీక మాసంలో తాపసిక ఆహారం, నిషిద్ధ పదార్థాలను తినకూడదు. శివలింగంపై కేతకీ పుష్పాలు, తులసి పత్రాలు సమర్పించకూడదు. శివ పూజలో శంఖాన్ని వాడకూడదు. శివుడికి కుంకుమ, సింధూరం సమర్పించకూడదు. నీవు శుద్ధమైన మనస్సుతో శివారాధన చేస్తే నీ కోరికలు తప్పక నెరవేరుతాయి అని చెప్పాడు. సువర్ణ ఆ నియమాలన్నిటినీ శ్రద్ధగా పాటించింది. కానీ ఆమెకు ఎలాంటి సాక్షాత్కారం కానీ అనుభవం కానీ కలగలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆమె ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన జీవితంలో ఎలాంటి మెరుగుదల లేదని భావించింది. ఆమె ఆలయం సమీపంలోని నది ఒడ్డుకు వెళ్ళి శివుని స్మరించుకుంటూ జల సమాధి చేసుకోవడానికి నీటిలోనికి దూకింది. కానీ అదే క్షణంలో ఒక చమత్కారం జరిగింది. సువర్ణ నీటిలోనికి దూకిన వెంటనే ఎవరో చెయ్యి పట్టుకుని ఆమెను తిరిగి బయటకు లాగినట్లుగా అనిపించింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ముందు సాక్షాత్తు భగవాన్ శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యారు. సువర్ణ యొక్క దృఢమైన భక్తి, నిష్కల్మషమైన పశ్చాత్తాపాన్ని చూసి శివుడు అత్యంత సంతోషించాడు. ఆమెకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. శివుణ్ణి సాక్షాత్తుగా చూసిన సువర్ణ ఆయన పాదాలపై పడి పదే పదే ప్రణామాలు చేసి స్తుతించటం ప్రారంభించింది. అప్పుడు శివుడు, ఓ బిడ్డ, నీ భక్తి శ్రద్ధలతో, నీ పశ్చాత్తాపంతో నేను ప్రసన్నునయ్యాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు సువర్ణ, ఓ ప్రభు, నా ఏ తప్పిదం వల్ల నాలో కామం ఆవహించింది? నా భర్తకు ఆ భయంకరమైన కుష్ఠిరోగం ఎందుకు వచ్చింది అని అడిగింది. శివుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ సువర్ణ, నీవు తెలియక కొన్ని పాపాలు చేశావు. కార్తీక మాసంలో తాపసిక ఆహారం తీసుకున్నావు. భర్తతో కలిసిన తర్వాత స్నానం చేయకుండానే అపవిత్రమైన శరీరంతో శివలింగాన్ని స్పృశించి జలాభిషేకం చేశావు. శారీరక కలయిక తర్వాత స్త్రీ పురుషుల శరీరం అపవిత్రమవుతుంది. అలాంటి స్థితిలో శివలింగాన్ని స్పృశించటం మహాపాపం. నీవు అపవిత్ర స్థితిలో శివలింగానికి జలం సమర్పించటం వలనే నేను నీ ఇంటిని విడిచి వెళ్ళిపోయాను. అప్పుడు మహామోహం నీ శరీరంలో ప్రవేశించింది. దాని ప్రభావంతోనే నీవు నీ భర్త కామవాంఛలతో మునిగిపోయారు. చివరికి నెలసరిలో ఉన్నప్పుడు కలవటం అనే ఘోరమైన పాపం వల్ల నీ భర్తకు కుష్ఠిరోగం సంక్రమించింది అని చెప్పాడు. అప్పుడు సువర్ణ ఏడుస్తూ, ఓ ప్రభు, తెలియక నా వల్ల ఈ పాపాలు జరిగాయి. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగింది. దానికి శివుడు, ఓ సువర్ణ, నీవు 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ 16 సోమవార వ్రతాలను నిష్ఠగా ఆచరించటం ద్వారా నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నీవు ఇప్పుడు పాప విముక్తిరాలివి అన్నాడు. సువర్ణ మళ్ళీ, ఓ ప్రభు, శివలింగానికి ఏ ఏ స్థితులలో జలం సమర్పించకూడదు, దయచేసి ఆ నియమాలను వివరంగా చెప్పండి అని కోరింది. శివుడు ఇలా వివరించాడు. ఓ సువర్ణ, శివలింగం అత్యంత పవిత్రమైనది. దాని పవిత్రతను కాపాడడం ప్రతి భక్తుడి ధర్మం. ముఖ్యంగా 3 రకాలైన స్త్రీలు శివలింగానికి పూజ చేయకూడదు. మొదటిగా, నెలసరిలో ఉన్న స్త్రీ శివలింగాన్ని స్పృశించకూడదు, జలం సమర్పించకూడదు. రెండవది, రాత్రి భర్తతో కలిసిన తర్వాత ఉదయం స్నానం చేయకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ శివలింగాన్ని స్పృశించకూడదు, జలం సమర్పించకూడదు. మూడవది, భర్తను విడిచిపెట్టి పరస్త్రీలతో నివసించే స్త్రీ
వివాహేతర సంబంధాలు కలిగిన స్త్రీ, వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు. శివలింగ పూజకు అర్హత కేవలం పతివ్రతలకు, కన్యలకు మాత్రమే పరిపూర్ణంగా ఉంటుంది అని అన్నాడు. అప్పుడు సువర్ణ, ఓ ప్రభు, నా భర్త కుష్టి రోగంతో బాధపడుతున్నాడు. దయచేసి అతనిని ఆ వ్యాధి నుండి విముక్తుణ్ణి చేయండి అని వేడుకుంది. దానికి శివుడు, ఓ సువర్ణ, నీవు 1 సంవత్సరం పాటు భక్తితో శివలింగ పూజ చేశావు, బిల్వపత్రాలను సమర్పించావు. బిల్వపత్రం నాకు అత్యంత ప్రియమైనది. ఇక్కడ ఈ శివలింగంపై నీవు సమర్పించిన బిల్వపత్రాలను తీసుకుని వెళ్ళి నీ భర్తకు రహస్యంగా తినిపించు. అతను సర్వ రోగాల నుండి, పాపాల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. సువర్ణ ఆనందంతో శివుడికి ప్రణామాలు చేసి శివలింగంపై అర్పించిన బిల్వపత్రాలను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. ఆమె ఆ పత్రాలను తన భర్తకు తినిపించింది. వెంటనే దయానిధి శరీరంపై ఉన్న కుష్ఠిరోగం పూర్తిగా మాయమై అతని శరీరం పూర్వపు కాంతితో మెరిసిపోవటం ప్రారంభించింది. అతను సువర్ణను ఆలింగనం చేసుకున్నాడు. సువర్ణ అత్తగారు ఈ అద్భుత చమత్కారాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె సువర్ణను గుండెలకు హత్తుకుని, ఓ బిడ్డ, నీ భక్తి, నీ శ్రద్ధే నా కొడుకును రక్షించాయి. నీవు మా కుటుంబానికి దీపం వంటి దానివి అని కన్నీటితో అన్నది. అప్పటి నుండి సువర్ణ, దయానిధి మరియు వారి కుటుంబ సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవించసాగారు. ఇలా భగవాన్ శివుడు దేవి పార్వతితో ఈ కథ చెప్పి ఇలా అన్నారు. ఓ పార్వతి, ఈ కారణంగానే కొన్ని ప్రత్యేక స్థితులలో స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు, స్పృశించకూడదు. ఒకవేళ అలా చేస్తే సువర్ణకు జరిగినట్లే అశుభ ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. శివలింగం యొక్క పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి ప్రథమ కర్తవ్యం అని శివుడు పార్వతీదేవికి వివరించాడు. ఇప్పుడు శివలింగ పూజకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం. శివుని పూజలో 3 వస్తువులను ఎప్పటికీ ఉపయోగించకూడదని మీకు తెలుసా? ఆ 3 వస్తువులు ఏమిటో చూద్దాం. మొదటిది తులసి ఆకులు. తులసి మాత లక్ష్మీదేవి స్వరూపం, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది. కానీ శివుడికి తులసికి పడదు గనుక తులసి ఆకులను శివలింగంపై సమర్పించకూడదు. రెండవది శంఖం. శివుడు శంఖ చూడుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ రాక్షసుడి ఎముకల నుండి శంఖం ఉద్భవించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే శివ పూజలో శంఖంతో అభిషేకం చేయకూడదు, దానిని వాడకూడదు. మూడవది కేతకీ పుష్పం అనగా మొగలి పువ్వు. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన వివాదంలో కేతకి అనగా మొగలి పువ్వు బ్రహ్మ యొక్క అబద్ధానికి సాక్ష్యంగా నిలిచింది. దాని అబద్ధాన్ని గుర్తించిన శివుడు, నా పూజలో నీవు ఎప్పటికీ ఉపయోగించబడవు అని శపిస్తాడు. శివుడికి పసుపు, తెలుపు రంగు గన్నేరు పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు, జిల్లేడు పువ్వులు అత్యంత ఇష్టమైనవి. వీటిని తప్పక సమర్పించండి. శివలింగానికి పాలతో, చందనంతో లేపనం చేయటం కూడా అత్యంత శుభప్రదం. శివలింగానికి జలాభిషేకం చేస్తూ 1,00,000 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శరీరంలోని అన్ని రోగాలు నశించి శరీరం శుద్ధమవుతుంది. 2,00,000 సార్లు జపిస్తే గత జన్మ స్మృతులు తెలుస్తాయి. 3,00,000 సార్లు జపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు కార్తీక సోమవార మహత్యాన్ని తెలిపే కార్తీక పురాణంలోని ఈ కథను వింటే చాలు శివానుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఒకసారి వశిష్ఠ మహర్షిని జనక మహారాజు కార్తీక సోమవారం మహత్యం గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుల వారు, జనక, కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరింతును, సావధానుడవై ఆలకించుము అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించాలి. ఈ విధముగా నిష్ఠతో ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చెయ్యలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా సరే తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనం ఏమీ చేయకుండా ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట చాలా మంచిది.
ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాసం ప్రాప్తించును. శివ పూజ విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును. శివ పూజ చేసిన వాళ్ళు కైలాస ప్రాప్తి పొందుతారు. విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరిచెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుడు జనకుడితే ఇలా చెప్పసాగాడు. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వం ఒక రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురు పేరే నిష్ఠుర. ఊళ్ళో పూజాది కార్యక్రమాలను జరిపించటం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. యవ్వనంలోనికి అడుగుపెట్టిన నిష్ఠుర ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది. ఆమె అందచందాలను గురించి చుట్టుప్రక్కల గ్రామాల వారు సైతం చెప్పుకునేవారు. ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది. ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది. అందువలన ఊళ్ళో వాళ్ళంతా ఆమెను కర్కస అని చెప్పుకుంటూ ఉండేవారు. ఆమె అందానికి దాసులైన వారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవటంతో పరపురుషులతో పరిచయాలు పెరుగుతూ ఉండేవి. తన కూతురు గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. అలా మిత్రవర్మ అనే యువకుడితే కర్కస పెళ్లి అవుతుంది. మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతుడు, అందగాడు, అంతేకాదు గుణవంతుడు, శాంత స్వరూపుడు. అందువలన మిత్రవర్మతో పెళ్లి చేస్తే కర్కస దారిలో పడుతుందని తండ్రి భావిస్తాడు. అలా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కసను కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివారే అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పేమీ రాదు. గతంలో పరపురుషులతో తనకు గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో అత్తమామలు కానీ భర్త కానీ ఆమెను నియంత్రించలేకపోయారు. ఊళ్ళో తన తండ్రికి గల పేరు ప్రతిష్టలను గురించి కానీ అత్తారింటికి కుటుంబ గౌరవం గురించి కానీ ఆమె ఏమాత్రం ఆలోచన చేయదు. తన మనసుకు తోచినట్లుగా ఆమె నడుచుకుంటూ ఉంటుంది. ఊళ్ళో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్రవర్మ చాలా వరకు సహిస్తూ వచ్చేవాడు. సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు. కొడుకు కోడలు విషయంలో తల దూరిస్తే గొడవ మరింత పెద్దది అవుతుందని అత్తమామలు భరిస్తూ ఉండేవారు. ఇది కర్కస మరింత అలుసుగా తీసుకుంది. కర్కస ధోరణి శృతి మించుతూ వెళ్తోంది. అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి. ఆయన నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోతాడు. అయినా అతను తమకు అడ్డుగా ఉన్నాడనే విషయం పట్ల పరపురుషులు తరచూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. దాంతో తన భర్తను అడ్డు తప్పించటమే పరిష్కారమని ఆమె భావిస్తుంది. ఒకరోజు రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఆమె అతనిని బండరాయితో కొట్టి హతమారుస్తుంది. అతని శవాన్ని పొలిమేరల్లోని పాడుబడిన బావిలో పడేస్తుంది. ఏమీ ఎరుగనట్లుగా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు. కర్కసకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండటం వలన ఆమెను ఏమీ అనలేని పరిస్థితి. అందువలన తమ కొడుకు లేని చోటును తాము ఉండకూడదని భావించి కర్కస కంట పడకుండా వారు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు. ఇంతకాలంగా తనను అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు, అత్తమామలు లేరు. అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది. అప్పట్నుంచి కర్కస ఇంకా మరింత స్వేచ్ఛగా ప్రవర్తించటం మొదలు పెడుతుంది. కర్కస వైఖరి గురించి ఊళ్ళో వాళ్ళు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొందరు ముఖానే అనటం మొదలు పెడతారు. అయితే తనకు గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది. ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. అలా కర్కస అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది. వయసు ఇంద్రధనుస్సు లాంటిది, చూసుకుని మురిసిపోయేలోగా మాయమైపోతుంది. అలా కర్కసకు వయసు మీద పడింది.
వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనారోగ్యాలు ఆమెను చుట్టుముడతాయి. కర్కశ దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటబడిన వాళ్ళంతా ఇప్పుడు తాము కనిపిస్తే ఏం సాయం అడుగుతుందో అని తప్పించుకుని తిరగటం మొదలు పెడతారు. ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవ్వరూ ఆమెను పలకరించేవారు కూడా కాదు. ఆదరించేవారు లేక, ఆపదలో పిలిస్తే పలికేవారు లేక కర్కశ ఆ ఊళ్ళో ఒంటరిదైపోతుంది. తన శరీరము సహకరించక, తనకు ఎవ్వరూ సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది. చివరకు పలకరించేవారు కూడా లేని పరిస్థితుల్లో చివరి శ్వాసను విడుస్తుంది. యవ్వన గర్వంతో, అందగత్తననే అహంభావంతో మిడిసిపడిన కర్కశ చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళ్తుంది. భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు, భర్తను హత్య చేసినందుకు, అత్తమామలను కష్టపెట్టినందుకు, ధర్మాచరణను పాటించినందుకు యమధర్మరాజు ఆమెకు అనేక రకాల శిక్షలను విధిస్తాడు. ఆ శిక్షలను కర్కశ అతి కష్టం మీద భరిస్తూ వెళ్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఎందుకంటారనేది ఆమెకు అర్థమవుతుంది. అలా నరకంలో అన్ని రకాల శిక్షలను అనుభవించిన కర్కశ ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలోని ఒక ఊళ్ళో కుక్కగా పుడుతుంది. వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలోని ఒక చెట్టు క్రింద పడుకునేది. ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినటం, లేదంటే లేదు. ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి చెట్టు క్రింద పడుకునేది. అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నీడలో పడుకుని ఉండగా అక్కడకు సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకొని వచ్చి దాన్ని ముందుంచుతాడు. ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండటం ఆయనకు విచిత్రంగా అనిపిస్తుంది. తన కళ్ళను తానే నమ్మలేకపోతూ కుక్క దగ్గరకు వెళ్తాడు. ఓ బ్రాహ్మణుడా, నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు, నేను చేసిన పాపాల నుంచి నాకు విముక్తిని ప్రసాదించు అని కుక్క దీనంగా అడుగుతుంది. ఒక కుక్క మనిషిలా మాట్లాడుతూ ఉండటం ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు కుక్క రూపంలోని కర్కశ, బ్రాహ్మణుడా, నేను 14 జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా నరకలోకంలో అనేక శిక్షలను అనుభవించాను. ఆ తరువాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను. ఇది 15వ జన్మ. అయితే ఈ విషయాలేవి నాకు ఇంతకు ముందు వరకు గుర్తు రాలేదు. నువ్వు పెట్టిన ఆహారం తిన్న తర్వాతనే పూర్వజన్మకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తుకు వచ్చాయి. ఒక్క కుక్కకు పూర్వజన్మ స్మృతి కలగటం, పైగా 14 జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలగటం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు కారణం ఏమిటా అని ఆలోచన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా నాకు పూర్వజన్మల గురించిన విషయాలు ఎలా తెలిసాయి, దీనికి కారణం ఏమిటి అని ఆ కుక్క అడుగుతుంది. తాను చేసిన సోమవార వ్రతం ఫలితమే ఇందుకు కారణం అని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. నేను నియమనిష్టలు కలిగిన బ్రాహ్మణుడిని. ఆచార వ్యవహారాలకు నేను ఎంతో విలువను ఇస్తాను. భగవంతుడి ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోను. అలాంటి నేను కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉంటాను. ఇక కార్తీక మాసంలో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి ఆ తరువాతనే భోజనం చేయవలసి ఉంటుంది. ఈ రోజున సోమవార వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహారంగా అందించాను. ఆ వ్రతానికి గల మహిమ కారణంగానే నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది, మాట్లాడే శక్తి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధలు వేరు. పూర్వజన్మల స్మృతి కారణంగా ఇక ముందు మరింతగా బాధపడవలసి ఉంటుంది. అందువలన నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు అని ప్రాధేయపడుతుంది. ఆ బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలను ఆచరిస్తూ వచ్చాడు. అందువలన ఆ కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాలను
ఆ కుక్కకు ధారపోస్తాడు. దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తిని పొంది దివ్య శరీరాన్ని ధరించి కైలాసానికి చేరుకుంటుంది. విన్నావా జనక, ఇలా ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా 15 జన్మల పాటు కుక్కగా పుడుతూ నానా బాధలు అనుభవిస్తూ వచ్చింది. అలాంటి కుక్క సోమవార వ్రత ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంటుంది. సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది. అది ఎలాంటి పాపాలనైనా సరే భస్మం చేస్తుంది. పుణ్యరాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది. కార్తీకంలో అలాంటి సోమవార వ్రతం చేయటం మర్చిపోకూడదు అని సెలవిస్తాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి రోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, నరక బాధలు తప్పుతాయి, మీ దశ తిరిగిపోతుంది, శివానుగ్రహం కలుగుతుంది, అపర కుబేరులుగా అవటం ఖాయం. ఈరోజు ఈ కథను వినటం వలన సమస్యలు కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, మహాపుణ్యం వస్తుంది, రాజయోగం పడుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.